భోగాపురం విమానాశ్రయం విషయంలో విశాఖ సహా ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజానీకం అంత సంతృప్తికరంగా లేరు. దూరభారంతో పాటు అనేక రకాలుగా వ్యయ ప్రయాసలు, సమయాభావము కారణంగా ఖర్చులు తడిపి మోపుడు అవ్వటం ట్రావెలర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఆగస్టు 1న ప్రధాని ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. ఆగస్టు 17 నుంచి అక్కడ విమానాల రాకపోకలు సాగుతున్నాయి. అయినప్పటికీ కూడా విశాఖ ఎయిర్పోర్ట్ పైనే జనాలు ఆశలు పెట్టుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా ఈ విషయం పైన పరిశీలించి విశాఖ ఎయిర్పోర్ట్ను డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగించాలని డిమాండ్ అంతకంతకు పెరుగుతుంది. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా లేవని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు తాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. లోపలికి వెళ్తే వీఐపీ లాంజ్లు కూడా లేవని వాస్తవ పరిస్థితులు వివరించారు. మంచిగా లాంజ్లు అన్నీ ఏర్పాటు చేస్తామని పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ చూపించారని ఆయన కామెంట్ చేశారు. బ్రహ్మాండంగా బాహుబలి సినిమాలో చూపించినట్లుగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చూపించారు అంటూ ఆయన సెటర్లు వేశారు. అయితే అక్కడ ఎవరికీ సరైనటువంటి సదుపాయాలు లేవని, లాంజ్ లేదని, ఏమీ లేవని ఆయన విమర్శించారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారని, కానీ బస్సుల్లో ప్రయాణానికి 1.5 సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్లో యూజర్ డెవలప్మెంట్ ఫీజులు అత్యధికంగా ఉన్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పార్కింగ్ ఫీజు బాధుడు ఉందని ఆయన అన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో పనిచేసే 1500 మంది ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించారని ఆయన గుర్తు చేసుకొచ్చారు. వీరిలో కొందరికైనా భోగాపురం ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు ఇవ్వాలి కదా అని డిమాండ్ చేశారు. వారంతా 20 ఏళ్లకు పైగా పనిచేసి ఇప్పుడు రోడ్డున పడ్డారని, అలాగే భోగాపురం ఎయిర్పోర్టు కోసం భూములు ఇచ్చిన వారికి ట్యాక్సీ స్టాండ్ ఏర్పాటు చేసుకోవడానికైనా అవకాశం కల్పించాలని ఆయన కోరారు. భోగాపురం ఎయిర్పోర్టు చాలా దూరంలో ఉండటంతో విశాఖ ఉమ్మడి జిల్లా ఎయిర్ ట్రావెలర్స్ ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, అందువలన హైదరాబాదు, విజయవాడ, తిరుపతికి కనెక్టివిటీ ఉండేలాగా విశాఖలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ను నిర్వహించాలని ఆయన కోరారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని ఆయన అన్నారు. ఇవన్నీ చూస్తుంటే కూటమి ఎమ్మెల్యే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చెప్పినవన్నీ కూడా నిజాలేనని పలువురు అంటున్నారు. దీనిపైన ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి ఎయిర్ ట్రావెలర్స్కు, విశాఖ జిల్లా వాసులకు ఊరట కలిగించేలాగా నిర్ణయం చేయాలని కోరుకుంటున్నారు. చూద్దాం.